అలాగే బలహీన వర్గానికి ముందు తెలుగుదేశం పార్టీ మనం ఆలోచన పార్టీ ఆనాటి నుంచి కూడా ఆయన చేసిన పనులు మరి చాలా బలహీన వర్గాలకి కాదు తెలుగుదేశం పార్టీ మించి లేకపోవడం అన్న ఏ ఆశిష్టం అయితే పార్టీ స్థాపించారు అందరం ఉత్తరించడమే మా అన్న ఎన్టీఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి మరి వారందరికీ కూడా మన చేతుల్లో ఉండి మరి ఈరోజు తెలుగు ఆడాలి రంగారావుకి మన మాజీ చైర్మన్ బాలకృష్ణ గారికి అలాగే ఉపాధ్యాయ బాబు గారికి ఓకేనా. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా మరి ఆయనకి ఏలూరులో ఘన నివాళి అర్పించడం జరుగుతుంది. ఎందుకనంటే పేదవాడి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరి ఈ దశకి తీసుకెళ్లిన వ్యక్తి ఎవరంటే అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి రాజకీయాన్ని నేర్పిన మహానుభావుడు తారక రామారావు గారు. మరి ఆయన ఏ ఆశతో అయితే పెట్టారో మరి ఆ ఆశయాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత మన ప్రజలందరి మీద కూడా ఉంది. మరి 2024లో మరి ఆయన ఆశయాన్ని నెరవేర్చడానికి ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్తలకి నాయకులకి కూడా మళ్ళీ అవకాశం వచ్చింది. తప్పనిసరిగా ఆయన మనసులో ఏదైతే కోరిక కోరుకున్నారో ఆ కోరికను నెరవేర్చడానికి ప్రతి కార్య కూడా ఈ రోజు సైనికుడిగా పని చేయాలి. తప్పనిసరిగా ఆ విధంగా చేసినప్పుడే ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. తప్పనిసరిగా ఏదైతే ఇక్కడ అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నారో 600 రోజులుగా ఆ 600 రోజులుగా కూడా కార్యకర్తలు అందరూ కూడా బాలకృష్ణ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ ఏదైతే తిలక్ గారి ఆధ్వర్యంలో జరుగుతుందో అందరూ కూడా ఆయనకు సహకరిస్తున్నారు. దిగ్విజయంగా ఇది మళ్ళీ రేపు అన్నా క్యాంటీన్ పెట్టేంత వరకు కూడా ఇది నిర్విఘ్నంగా జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రభాకర్ గారికి, మాగండి బాబు గారికి, అలాగే మరడాన్ రంగారావు గారికి, జగదీష్ బాబు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇదే విధమైన స్ఫూర్తితో రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేయాలని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు ఏలూరులో బడేటి చంటి గారి అధ్యక్షతన పార్టీ ఆఫీసులో కానీ ఇక్కడ ఫైర్ ఆఫీస్ సెంటర్లో కానీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు 600 రోజులుగా మరి బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు తిలక్ పెడుతున్నటువంటి ఈ యొక్క ఉచిత అన్నదానం ఎన్టీఆర్ బొమ్మ దగ్గర 600వ రోజు చేరుకుంటాం. ఇప్పటి వరకు కూడా దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి తిలక్ గారికి, సీనియర్ నాయకులు రంగారావు గారికి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి బాబు గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. తెలుగు జాతి పేరు చెబితేనే రోమాలు లెక్కపొడిచేటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తి. మరి పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలో తీసుకొచ్చి అసలు పేదవారికి ఏ విధంగా సహాయపడాలి, ప్రభుత్వం అంటే ఏంటో ప్రజలకి ఒక గొప్ప నిర్వచనాన్ని చెప్పినటువంటి ఆ మహనీయుడి యొక్క వర్ధంతికి మరి మేమందరం కూడా ఘన నివాళులు అర్పించుకుంటూ ఆయన యొక్క ఎక్కడ ఉన్నా మనందరినీ కూడా కాపాడుతాడని చెప్పి భావిస్తూ సెలవు తీసుకుంటాం.